చూడండి ఇక్కడ కనిపిస్తున్నది పనస, అందరికి తెలిసిందే. కానీ కాకపోతే ఇది పంట పొలాల్లో సాగు చేయట్లేదు. ఇక్కడ అడవి ప్రాంతంలోనే సహజంగా పెరిగిన మొక్కలు ఇవి. చాలామంది కల్టివేట్ చేసేవాళ్ళు అనేక రకాలైన పద్ధతులు పాటిస్తూ కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళు కెమికల్స్, వేరే వ్యవసాయం చేసేవాళ్ళు కావాల్సిన కంపోస్ట్ అవి వేస్తారు కదా. ఇక్కడ అలాంటి ఏ అవసరం లేదు, వాటర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కారణం పక్క నుండే కాలువ వెళ్తుంది. అక్కడ చూడొచ్చు కాలువ ఉంది, అటు సైడ్ కాలువ ఉంది, మరియు ఇటు సైడ్ కూడా వీళ్ళు పంట పొలాల కోసం తీసుకున్న కాలువ ఉంది. వాటి రూట్కి కావాల్సిన వాటర్ అనేది దీని ద్వారానే వస్తుంది. ఆ వాటర్లోనే ఎన్నో రకాల పోషకాలు వస్తాయి. ఎందుకంటే పైనుండి కొండల నుండి నీరు వస్తాయి కదా, అన్ని రకాల మొక్కలు అన్ని రకాల మట్టిని కలుపుకొని వస్తాయి కాబట్టి అన్ని రకాల పోషకాలు ఉంటాయి. అలాగే న్యాచురల్గా ఆకుబడి మల్చింగ్ అవుతుంది కదా, మైక్రో ఆర్గానిజం దాని చెట్టు కింద ఉంటాయి. చూడండి ఎంత బాగా కాసిందో చెట్టు అంతా.